నిమిషాలు వాక్యం నుంచి నేర్చుకున్నాం. వాక్యం ముందుగానే ఒక ప్రార్థన చేసి వాక్యం వెళ్ళవద్దాం. పరిశుద్ధుడైన దైవ మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఎంతవరకు నీ వాక్య లేఖనంలో సామెతల గ్రంథంలో చక్కని విషయాలు మా బిడ్డలు నేర్చుకున్నాం ప్రభా. చక్కని మాట ద్వారా నేర్చుకున్నాం. అలాగే ప్రభా ఈ సమయంలో నీ వాక్య లేఖనంలో కొన్ని విషయాలు నేను నేర్చుకుంటుందిగా వెనుగలిగే చెవులు గ్రహించే మనసు నాకు మా అందరికి ఇచ్చి నడిపించండి. దేన సేవలు నన్ను ప్రభా ఏ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచబోతున్నావో బలపరిచి నడిపించమని ప్రార్థన చేసిన ప్రభా, నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు మా పెంపుమరించండి. చేయబడుతున్న ప్రార్థన మహిమ ఘనత ప్రభావం పొందమంటూ యేసుక్రీస్తు నామములో ప్రభుత్వంలో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ భోజనం చేశారా? నేను భోజనం చేయలేదు. ఆ ప్రార్థన పెద్ద భోజనం చేస్తారు. నాకు కూడా ప్రార్థన చేయలేదు. భోజనం చేసిన కొంచెం గట్టి చేద్దాం. హల్లెలూయా. భోజనం చేయలేదు అయితే మీకు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులను మొదటిగా దేవాది దేవుని వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియుల చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆఖరి శుక్రవారం వచ్చిన ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మన జీవితంలో ఏ విధంగా మనల్ని దర్శించబోతున్నాడో ఆయన వాక్యం ప్రేరణ చేత ఆయనను కనిపెట్టుతూ ఆయన వాక్యంలో ఉండి మాటలు నేర్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్న ప్రియుల యెషయా గ్రంథము 49వ అధ్యాయము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలు ప్రియులరా, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని మొదటి మాట కనబడుతుంది. రెండో మాట కనబడుతుంది ఏంటంటే ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకుని ఉన్నదట. ఈ రెండు మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఏమిటంటే సియోను తన జీవితంలో ఏవైతే యేసు ప్రభువును నమ్ముకున్న విశ్వాసులు కూడా వారు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటూ ఉన్నారట. ఈరోజు మన జీవితంలో కూడా అనుకుంటాం, కొన్ని అనుకుంటాం. చాలా మంది చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మైండ్లో మనసులో ఎన్నో ఆలోచనలు మనకు ఉంటాయి. ఎన్ని ఆలోచనలు ఉంటాయో లెక్క పెట్టలేని ఆలోచనలు ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి కాల పడుకునే వరకు కూడా ఎన్ని ఆలోచనలు ఉంటే ఏ మనిషి గ్రహించలేరు. ఇలా నిల్చున్నట్టు ఒక ఆలోచన వస్తుంది, పడుకున్నట్టు ఒక ఆలోచన, నడుస్తుంటే ఒక ఆలోచన, పని చేస్తుంటే ఒక ఆలోచన, ఏదో రకరకాల చేస్తున్న పనిలో కూడా ఏదో ఒక ఆలోచనతోటే ఉంటాం. ఆలోచన లేని వారు ఎవరు ఉండరు. చాలా మంది ఆలోచన చేయొచ్చు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళలేదు బాధపడదు, కానీ మీ ఆలోచన ద్వారా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. మీ ఆలోచన ద్వారా ఎక్కడికైనా తిరిగచ్చు. ఇంటికాడ కూర్చోండి, రూప పని లేకుండా ఇంటికాడ కూర్చోండి. నేను హైదరాబాద్ వెళ్ళానని ఆలోచన చేస్తే వెళ్ళిపోతాం, లేదంటే కాకినాడ వెళ్ళని ఆలోచన చేస్తే వెళ్ళిపోతాం, లేదంటే ఆ పని చేసిన ఆలోచన చేయండి అయిపోద్ది. ఆలోచన మనిషి జీవితంలో ప్రతిరోజు ఆలోచనలే, ప్రతి దినము ఆలోచన. ప్రియులరా, దేవుడు కూడా అలాగే ఇక్కడ సియోను తన జీవితంలో కూడా ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను మరచి ఉన్నాడని గ్రహిస్తున్నాను. దేవుడు నమ్ముకునే బిడ్డలు కూడా అక్కడ ఉన్న దేవుడు బట్టి దేవుడు నమ్ముకునే బిడ్డలు కూడా అనుకుంటూ ఉన్నారు, నా శోధనలు ఉన్నప్పుడు దేవుడు నన్ను గ్రహించలేదేమో, అందుకే ఈ శోధనలు వస్తున్నాయేమని దేవుడు నమ్ముకునే బిడ్డలు అలాగే సియోను కూడా అనుకుంటూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక శోధన వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక లోటు వస్తాయి. దేవుడు నన్ను మరిచున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అందుకే ఈ శోధన వస్తుందని మనం గ్రహిస్తూ వస్తాం. చాలా మంది జీవితంలో ఎన్నో శోధనలు కూడా వెళ్తున్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు, ఎన్నో ప్రయాణంలో నన్ను విడిచిపెట్టారనే పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు.
మీ జీవితంలో పరిస్థితులు ఉండొచ్చు. అయ్యో నా భార్య నా చేయి విడిచిపెట్టిందని నేను అనుకోవచ్చు. ఎందుకంటే విడిచిపెట్టలేదని మామూలుగా చెప్తున్నాను. ఎందుకంటే నా బిడ్డలు నా చేయి విడిచిపెట్టారు, లేదంటే నా కన్న వారే నా చేయి విడిచిపెట్టారు, నా బంధువులే, నేను ప్రేమించిన వారే, నా పనిలో సహాయం చేసిన వారే నా చేయి విడిచిపెట్టారని అనుకుంటాం. కానీ వారు ఎప్పటికీ చేయి విడిచిపెట్టరు. మనలో ఉండే ఆలోచన మనం ఏం చేస్తుందంటే, మన తలకు ఏం చేస్తుందంటే, వారు దూరం పెడుతున్నారని మన ఆలోచన దయచేస్తుంది, మనం దూరం పెట్టిలా దయచేస్తుంది. అది ఎవరో తప్పు అంటే మొదటిగా మనలో ఉన్న ఆత్మీయ తప్పు. మనం అనుకుంటాం అది జరిగిపోతుందేమో. చాలా మంది చూడండి, రోగాలు అనేక మందికి సులభంగా రావు, వారు కొని తెచ్చుకుంటారు. చాలా మంది జీవితంలో నాకు రోగం వస్తుందని అనుకుని వారు కొని రోగం తర్వాత తెచ్చుకుంటారు. చాలా మంది కోవిడ్ ద్వారా కొన్ని అనేక మంది, ఎంతో మంది ఎలా అయ్యారంటే పిల్లరా, వాళ్ళు అయిపోతేమో వచ్చేస్తుందేమో అనుకున్నారు. అలాగే వచ్చేసి వారి జీవితంలో నష్టాన్ని కూడా తెచ్చుకోవాలి. కొంతమంది రాదనుకున్నారు, వాళ్ళకి మనకు రాలే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది మన బ్రతికో దేవుడి ఎదుట మనం నిలబడి ఉన్నాం. వారు ఏదో అయిపోతుంది అనుకుంటారు, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని మన మనసులో ఆలోచన వస్తుంది. కానీ మొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆలోచించి వేరుపరచను. మొదటిగా ఆ వేరుపరిచినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడని గ్రహించుకోవాలి. ఈరోజు సియోను తన జీవితంలో దేవుడు నమ్ముకునే విశ్వాసం కూడా అక్కడ ఏమవుతున్నారంటే, దేవుడు నన్ను దూరం పెడుతున్నాడు, లేదంటే దూరంగా ఉన్నాడు, నాకు తోడుగా లేడు, ఇబ్బందులు పెడుతున్నాడు, శోధనలు పెడుతున్నాడు. అందుకే మాకు ఈ శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తాయని వారు గ్రహించలేకపోతున్నారు పిల్లరా. అందుకే శోధన వెంబడి శోధన వస్తాయని వారి జీవితంలో అనుకునే వారు ఏం చేస్తారంటే బాధపడుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితంలో ఏదో జరిగిపోతుందేమో, జరుగుతుంది, నేను శోధనలో వెళ్ళిపోతానేమో, ఆ పని చేస్తే నాకు శోధన వచ్చేస్తుందో అనుకుని మనమే నష్టాలు కొని తెచ్చుకుని ఎదురుగా పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఒకసారి మనమే ఆ కష్టాన్ని దూరపరచడం తెలుసు, ఆ కష్టాన్ని మనమే దగ్గరగా పెట్టుకుని నువ్వు నా పక్కనే ఉండండి జోలపాటు కొట్టినట్టుగా మన పక్కనే పెట్టుకుంటాం కొన్నిసార్లు. కానీ వీరు కూడా ఏం చేస్తారంటే, వస్తానేమో శోధనలో ఉన్నాము కాబట్టి వారు దేవుడు దూరం ఉండడానికి ఈ శోధన వచ్చింది అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ 15వ వచనంలో, తల్లి గర్భములో అక్కడ కనబడుతుంది. 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చుట్టి పిల్లలను మరుచున, వారేమో మరుచును కానీ నేను నిన్ను మరువను. తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డని మరుస్తాదేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను మరువను అంటున్నాడు. సియోను అనే దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా అదే సందేహంలో 14వ వచనంలో సందేహంలో ఉండిపోయారు. దేవుడు నన్ను మర్చిపోడేమో, శోధన పెట్టేశాడేమో, ఇబ్బందులు పెట్టేసాడేమో అనుకుంటే ఈ 15వ వచనంలో దేవుడు అంటున్నాడు, తల్లి తన గర్భంలో ఉన్నప్పుడు మర్చిపోవడం కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఈ ఆఖరి శుక్రవారం రోజు దేవుడు కూడా ఒకే మాట చెప్తున్నాడు, దేవుడు నన్ను దూరంగా పెడుతున్నాడు అనుకుంటారా? దేవుడు నన్ను దూరంగా పెట్టి శోధనలో పెడుతున్నాడు అనుకుంటారా? ఇబ్బందులు ఉంటామని బాధపడుతున్నారా? కొదువులో ఉండని బాధపడుతున్నారా? అప్పుల చెంత బాధపడుతున్నారా? అయితే వినండి, దేవుడు ఈ 15వ వచనంలో దేవుడు తోడున్న రీతిగానే మనకు కూడా తోడున్నాడు. దేవుడు మనకి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున సియోను ఆయన దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా అదే గ్రహించలేకపోయారు. ఏమనంటే దేవుడు తోడు ఉన్నాడని గ్రహించలేకపోయారు, దేవుడు సమీపంగా ఉన్నాడని గ్రహించలేకపోయారు. కానీ వారేం కొని తెచ్చుకోనంటే వారు మనసులో ఆలోచన పెట్టుకున్నారు, ఆలోచన ద్వారా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదో వస్తుంది, ఏదో కావాలనుకున్నచ్చు, కానీ దాని బదులుగా దేవా ఇది నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అని ప్రార్థించాను. దేవా ఇది ఇష్టమైతే ఈ గృహం నాకు దయచేయి, ఈ పని నీకు ఇష్టమైతే ఈ గృహం నాకు దయచేయి, లేదంటే ఈ పని చేసుకోవడం నీకు ఇష్టమైతే ఈ పెళ్లిలో రావడం నాకు దయచేయి, లేదంటే ఈ కుటుంబంలో నేను ఉన్నతమైన స్థానంలో పెట్టాలంటే నా కుటుంబాన్ని అంతా నా మాటలు నడిచే ధన్యత నాకు దయచేయి అని దేవుడు అడిగినట్లయితే దేవుడు దయచేస్తారు. కానీ మనం ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. కానీ మనకి ముఖ్యమైనది ఏంటంటే ఓపిక అనేది ఉండదు. సహజంగా చాలా మంది జీవితంలో ఓపిక నశిస్తూ పోతుంది. ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు
లేదంటే రిపోర్ట్స్కి, లేదంటే స్కానింగ్ అని ఇవన్నీ తీస్తున్నప్పుడు ఓపిక అనేది ఉండాలి చాలా మంది జీవితంలో. ఓపిక లేకపోతే ఆ స్కానింగ్లో అయినా లేదంటే ఏ పరీక్షలు చేస్తున్నప్పుడు ఓపిక లేకపోతే చాలా శోధన కొని తెచ్చుకుంటాం. ఒకలాంటి ఆ స్కానింగ్ కానీ లేదంటే బ్లడ్ టెస్ట్ కానీ తీస్తున్నప్పుడు ఆ టైంలో మనము మైండ్, మన శరీరం అంతా మనము ఏం ఆలోచించుకుంటే రిపోర్ట్స్ బాగానే వస్తాయి. ఆలోచించావా? ఎక్కడ లేని రోగాలు మనమే కొని తెచ్చుకుంటాం. అది గమనించిన పిల్లరా, చాలా మంది జీవితాలు ఇదే కోరుకుంటున్నారు. ఏదో వచ్చారు కానీ, ఏదో కావాలనుకుంటారు కానీ దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడై ఉన్నానని చెప్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఒక మాట మనకు బయలుపరుస్తున్నాడు పిల్లరా. యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం పిల్లరా. 10:27. యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదు. చాలు. ఇక్కడ ఏం చెప్తానండి? తమ గొర్రెల కొరకు దేవుడు ఏం చేసినా ఎరుగుతున్నాడట. అంటే తెలుసు. ఏ గొర్రె ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. చూడండి, మన బిడ్డలు ఎలా ఉంటారో మనకు తెలుసు. మనకు ఎవరికి తెలియదా? నీ బిడ్డ ఉంటే నీకు ఎవరికి తెలియదా? అయితే జాగ్రత్త పెంచుకోవాలి, మనం జాగ్రత్తలు పెంచుకోవాలి. అంటే మన క్రమశిక్షణలో ఏదో లోపం ఉంది, మనం పెంచే విధంలో ఏదో లోపం ఉంది అని మనం గ్రహించుకుని ఏం చేయాలంటే ఒక క్రమశిక్షణలో పెంచుకోవాలి బిడ్డల్ని. అక్కడ రాయబడింది ప్రియులా, అక్కడ చదువుబడుతుంది ప్రియులా, ఆ గొర్రెలు నా స్వరము విని నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చదువుతాం. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశించాలి ప్రియులరా. అవి నశించిపోవంట. ఎందుకంటే దేవుడు తన జీవం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు చెప్పే మార్పులు ఏమున్నాయి? తన గొర్రెలు ఉన్నాయి కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవంట, తొలగిపోవంట. కాబట్టి మనము కూడా ఆ స్థితిలో ఉంటే మనము కూడా ఆయన సన్నిధిలో ఎప్పటికీ తొలగిపోం. చాలా మంది జీవితంలో చాలా మంది మందిరాలకు వస్తారు. చాలా మంది మందిరాలకు వచ్చినప్పుడు వచ్చి ఈ భాస్కర్ రాసలేదని వెళ్ళిపోతారు కొంతమంది. అంటే వారిలో ఏమీ లేదంటే స్థిరమైన భక్తి లేదు, స్థిరమైన ఆత్మీయ జీవితం లేదు. కాబట్టి వారిలో ఏ కోడి తెచ్చుకుంటారంటే స్థిరం లేని భక్తిలో జీవిస్తున్నారు. కొంతమంది చూడండి మందిరాలన్నీ తిరుగుతారు, ఒక స్టాండర్డ్ ఉండదు. చాలా మంది చూడండి, మీకు ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే మనందరికీ ఒక తల్లి ఒక తండ్రి ఉంటాడు. లేదంటే అందరికి ఒక తండ్రి అందరికీ తండ్రి అవుతాడా? అవును. భూలోకంలో ఎవరికి అందరికీ ఒక తండ్రి ఉంటుంది, తండ్రి ఉంటాడు. అందరి తల్లి నా తల్లి అంటే నేను కొడేస్తారు, కొట్టరా. ఏదంటే అందరూ నా తండ్రి అంటే నేను కొడేస్తారు. కాబట్టి ఈ భూలోకంలో ఒకరినే ప్రేమించగలం, ఈ భూలోకంలో ఒకరినే ఆరాధించగలం, ఈ భూలోకంలో ఒకరినే ఎక్కువ ప్రేమించగలం. కానీ దేవుడు ఈ భూలోకంలో మీరు ఎంత ప్రేమించినా కానీ హృదయం కానీ నన్ను ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ రోజున ఆ శాశ్వతమైన జీవం కొరకు మనం అడిగితే ఎప్పటికి కావాల్సిన ఎన్నటికి కావాల్సిన ఆరోగ్యము దేవుడు దయచేసి పిల్లరా. అదే వచ్చిన 28వ వచనంలోనే రాయబడి ఉంది పిల్లరా. నేను అది 28వ వచనంలో చూద్దాం. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కదా, అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపరు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నా చేతిలో నుండి ఎవరు తీసివేయలేరు. చాలా మంది చూడండి, చాలా మంది జీవితాల్లో ఎంతో మందికి దేవుడు ప్రేమిస్తలేదు, దేవుడు నన్ను దయా చూపిస్తలేదని బాధపడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా అరచేతిలో నిన్ను భద్రపరుస్తున్నాడు,
నా అరచేతులు నిన్ను కాపుదలను ఏం చేస్తున్నాను, నా అరచేతులు నిన్ను చిక్కుకొని నిన్ను నా గణపరుస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున గొర్రెలు ఏమి చేస్తుంటే తమ చెప్పే మాటలు విని వాటిని అనుసరించి దాని నుంచి వెళ్ళిపోదంట. ఈరోజు నువ్వు విన్న మాటలు బట్టి నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితం కొట్టి నువ్వు తొలగిపోతున్నావేమో. జాగ్రత్త. ప్రార్థనలో స్థిరమైన భక్తి లేదేమో, లేదంటే ప్రార్థనలో స్థిరమైన భక్తి లేదేమో, బైబిల్ చోదనలో భక్తి కదా లేదేమో, ప్రతిరోజు శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రార్థన చేస్తలేదేమో, లేదంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు లేదంటే రాత్రికాల సమయం వరకు ప్రార్థన లేకుండా నీ భక్తిని లేదంటే ఆ రోజంతని గడిపేస్తున్నావేమో. అది కూడా ఒక భక్తే కానీ అదొక జీవితం కానీ ఆ జీవితం ఎప్పటికీ నిలవదు. కానీ ప్రతిరోజు దేవుని వాక్యం వినే ఎడల, ప్రతిరోజు ప్రార్థన చేసిన ఎడల, ప్రతిరోజు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఎడల, ప్రతిరోజు తన ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉంటాను. ఈ రోజున దేవుని అరచేతిలో చెక్కబడమంటే ఆయన చెక్కేయడం కాదు. కానీ మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మనం పిఠాపురంలో ఉన్నాం, ఊరంతా మనం తిరిగి రావాల్సిన లేదు. కాకినాడ ఎక్కడ ఉండదో మనకు తెలుసు, ఉప్పల్ ఎక్కడ ఉండదో మనకు తెలుసు, లేదంటే ఏ ఊరు ఎక్కడ ఉండదో తెలుసు, విజయవాడ ఎక్కడ ఉంటుంది, లేదంటే విశాఖపట్నం ఎక్కడ ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ అవన్నీ తెలుసు కానీ అక్కడికి వెళ్ళి మనం నివాసం చేయగలమా? ప్రతిరోజు చేయలేము. కానీ మనం పిఠాపురంలో ఉండగలం, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఊర్లో మనం ఉండగలం. అలాగే దేవుడు కూడా చాలా మంది అడుగుతారు, దేవుడు అందరినీ ఒకలాగే ప్రేమిస్తాడా, అందరిని ఒకలాగే చూస్తాడా, ఎంతమంది తన అరచేతిలో ఎంతమంది చెప్పించుకుంటాడు, తన అరచేతిలో ఎంతమంది భద్రపరుచుకుంటాడు అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. మీ అందరికీ ఎంతమంది చెప్తాడు? ఎంతమంది ఉన్నాం మా సంఘంలో, ఎంతమంది వచ్చారు మాస్టర్ గారు, ఎంతమంది అంత అరచేతిలో తెచ్చించేస్తారా అని అడగచ్చు. చెప్తాడు. ఎందుకు తెలుసా? తనను మనలాగా మానవుడు, అలాగే దేవుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నాగాని పిల్లలు పుట్టినప్పుడు ఎంతమంది ఎత్తుకోగలరు సాధారణంగా? అయితే నాకు పిల్లలు పుడితే ఎంతమంది ఎత్తుకోగలరు సాధారణంగా? మీకు బాగా తెలుసు కాబట్టి మీరు చెప్పచ్చు, ఈ సంఘంలో ఒకరిని, ఈ చేతి మీద ఒకరిని, లేదంటే ఈ బొజ్జు మీద ఒకరిని, ఈ బొజ్జు మీద ఒకరిని, లేదంటే ఇంకా కూర్చుని కోల మీద ఒకరిని, ఈ కోల మీద ఒకరిని, ఈ కోల మీద ఒకరిని నేను మొయ్యగలచ్చు. అంతగాని ఇంకా మొయ్యగలనా? మొయ్యలేను. మనకంటూ ఒక 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 సరైన పద్ధతి వరకే ఎంత చేయగలను ఉంటుంది. ఇంత బిడ్డలను ఎత్తుకోగలను, ఇంత పని చేయగలను అనే ఒక మనలో ఉంటుంది ఒక ప్రియులగా. అలాగే దేవుడికి అటువంటిది ఏమీ లేదు. ఎంతోమంది వచ్చినా రండి నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని తన విశ్రాంతి కొరకు మనం ఎదురు చూడడం తప్ప. కానీ దేవుడు ఎంతమంది నా చేతులు తిక్కించుకుంటాడని చెప్పేసి చూద్దామంటే ఎంతమంది తిక్కించుకుంటాడో అని నువ్వు దాంట్లో ఉండవేమో. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపింపబడితే ఎరిగి ఉన్నవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున నువ్వు ఎందుకు పుడుతున్నావో దేవుడు తెలుసు, ఎందుకు బ్రతుకుతున్నావో దేవుడు తెలుసు, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో వెళ్తున్నావో దేవుడు తెలుసు. కానీ ఎందుకు నీకు సమస్య వచ్చింది, ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఒకలాంటి ప్రశ్న నీలో ఉంటే ఒక మాట చెప్తాను, గమనించండి. దేవుని నీ ప్రార్థన జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో విజయం పొందాలంటే నువ్వేం చేయండి? ప్రతిరోజు ప్రార్థించాలి. 10వ తరగతి రాసిన వారికి, లేదంటే ఇంటర్ రాసిన వారికి, డిగ్రీ రాసిన వారికి, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ ఎన్ని రాసిన వారికి ఒకేసారి ఆఖరి ఎగ్జామ్ పెడతారు. ఆ ఆఖరి ఎగ్జామ్ విజయం పొందకపోతే ఇది వేస్ట్ అని అయితే రుజువు అవుతుందో, ఆఖరి నిమిషం వరకు కూడా నువ్వు అలాగే ఆఖరి నిమిషం వరకు ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడు? శారకి ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చాడు, అన్నకు ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చాడు, అలాగే బంధువులందరికీ ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చాడు. నీకెందుకు ఎవడంటే మనలో ప్రార్థన చేసే అనుభవం మనలో లేదేమో, ప్రార్థన చేసే అనుభవంలో వారిలాగా ప్రార్థన చేసే అనుభవం లేదేమో, వారిలాగా దేవుడి దగ్గర ఓపిక లేదేమో, వారిలాగా సహనం లేదేమో, వారిలాగా దయాగుణం లేదేమో, వారిలాగా మనము ఓపికతో నశించిపోయి దేవుడు కార్యం చేయండి మధ్యలోనే ఆగిపోతున్నామేమో, అది మధ్యలోనే ఉండిపోతున్నాం. గమనించండి, ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గమనించండి. మనము దేవుని ఎదుట మనము
లోబడినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ఇలా ఈ మాటలో ఏం కనబడుతుందంటే తనను అరచేతిలో చిక్కించుకుంటాడట. యెషయా గ్రంథము 49:16 కూడా అదే మాట కనబడుతుంది. ప్రియులారా, చూడు నా అరచేతిలో మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నది. నువ్వెప్పుడు సంతోషపడినా, ఎప్పుడు ఆనందించబడినా నా ఎదుట వస్తే, ఎప్పుడు నా అరచేతిలో ఉన్నాను. చాలా మంది చూడండి, ఇప్పుడు గ్రద్ద ఉంది, మనందరికి బాగా తెలిసింది గ్రద్ద ఉంది. ఆ గ్రద్ద ఏం చేస్తుంది? గ్రద్ద అనగా అది ఎంతగానో ఎవరిని మింగేద్దామని చూస్తుంది, ఎవరిని కాటేద్దామన్నా, ఎవరిని చెప్పేద్దామని చూస్తుంది. కానీ కోడి ఏమి చేస్తుంది? తన రెక్కల్ని విశాలపరిచి తన పిల్లలందరినీ ఏం చేస్తుంది? నా దగ్గరికి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి అని చెప్తే సిగ్నల్ ఇస్తుంది. వెంటనే ఏం చేస్తుంది? ఆ రెక్కల మధ్యలో ఆ పిల్లలను భద్రపరుచుకుంటుంది. మళ్ళీ ఆ గ్రద్ద వెళ్ళిపోనేమండి, తల్లి ఏం చేస్తుంది? వెంటనే మీరు ఆడుకోండి, సుఖించండి అని చెప్పేసి ఏం చేస్తుంది? కోడి విశాలత పరుస్తుంది. ఎందుకంటే మనలో ఏమి తెలియాలంటే, ఈ పాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే పిల్లరా, మొదటిగా దేవుడు కూడా విశాలతనిస్తున్నాడు. అలాంటి శోధన వచ్చిన వెంటనే కోడి ఎలా అయితే కాపుదల ఇస్తుందో, అలాగనే నీ జీవితంలో కూడా శోధన వచ్చిన వెంటనే మోకరించి ప్రార్థించండి. దేవుడు తన అరచేతులు చెక్కుని నీకు కాపుదల దయచేస్తాడు. ఈ రోజున మనం ప్రార్థన చేయడం ద్వారా అదే సరైన సమయంలో సరైన సమయంలో ప్రార్థన చేయకపోవడం ద్వారా మనమే కొన్ని తెచ్చుకుంటున్న కష్టాలైనా శోధనైనా. ఈ రోజున ఈ మాటలు బట్టి మీరేమి అర్థం చేసుకోవాలంటే, అక్కడ సీయోను అలానే దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా దేవుడు నన్ను దూరం పెడుతున్నారేమో, దేవుడు నన్ను మర్చిపోయేది కూడా అని తలంచుతున్నారు. కానీ నిజంగా అక్కడ ఏమి జరిగిందంటే, దేవుడు వారిని మర్చిపోలేదు. కానీ వారిలో వచ్చిన ఒక ఆలోచన, వారిలో వచ్చిన ఒక తలంపు వారిని ఏం చేసిందంటే ఒకలాంటి బాధకు నెట్టివేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా చేసిన ప్రార్థనకి, చేసిన విజ్ఞాపనకి, చేసిన ప్రతిరోజు ఆదివారం శుక్రవారం ప్రార్థన వచ్చినా కానీ అయ్యో ప్రభు నాకు ఫలితం లేదని బాధపడుతున్నామో, జాగ్రత్త. దేవుడు తన 15-16 చెప్తున్నాడు, తన కాపుదల ఇస్తున్నాడు. తల్లి తన గర్భంలో రూపిపడితే తన ఎరుగుదును. అక్కడ తల్లి మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. తన అరచేతిలో చెక్కుకుంటాడని చెప్తున్నాడు. మీకు ఇంకా చెప్పాలంటే ప్రియులారా, మనందరికీ మొన్నటి వరకు బాగా విపరీతమైన ఎంతగానో ఎండలు కాసి ఉన్నాయి. ఈనాటి సమయంలో బాగా వర్షాలు వస్తున్నాయి. చాలా మంది జీవితంలో మనందరికీ ఒకలాంటి చోటు దొరుకుతాం చాలా విషయాల్లో. ఎందుకంటే కుక్క పెట్టేస్తుంది అంటారు మీ అందరూ. కొంతమంది ఎందుకు కుక్క పెడుతుంది అని ఆలోచన చేస్తే, ఈ వాతావరణమే గాలి సరిగా లేదు అని చెప్పేసి కుక్క పెడుతుంది. ఆ గాలి అది ఎంత ఇస్తుందో దానికి తెలిసి ఇస్తుంది, కానీ అది మనకి సరిపోతుంది, మన శరీరానికి సరిపోతుంది. కాబట్టి అయ్యో నాకు కుక్క పెట్టేస్తుందని ఏం చేస్తుంది? అయ్యో ఫ్యాన్ కావాలి, లేదంటే ఈ గాలి సరిపోతలేదు, లేదంటే వర్షం పడిపోవాలి, నాకు చెమట తగ్గాలని చెప్పేసి ఏం చేస్తాం? మనం ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మన మనసు ఏం చెప్తుందంటే పిల్లరా, ఒకలాంటి అది బాధలు పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాని ఏం చేసేది? మన శరీరాన్ని సరిగ్గా పెట్టుకోకపోతే, మన ఆత్మని సరిగ్గా పెట్టుకోకపోతే ఎన్నో శోధన కొని తెచ్చుకుంటాం. ఈ రోజున వాతావరణం మారింది, నాకు ఉక్కబడేస్తుందంటే అది వాతావరణ తప్పు కాదని మనకున్న బాడీకి, శరీరానికి అది సరిపోతున్నది. కాబట్టి ఇంకా గాలి కావాలనుకుంటుంది. చాలా మంది చూడండి, వర్షం గాలి కాస్తే చాలు కొంతమంది ఎగిరిపోతారు అన్నట్టు ఉంటారు చాలా మంది. అంత గాలి కావాలని కోరుకుంటారు, వచ్చేస్తుందా? రాదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగిపోతుందా? జరగదు, ఏది జరగదు. ఈరోజు నాకు ఈ సమయంలో నాకు వర్షం రావాలంటున్నాను, వచ్చేస్తుందా? రాదు. దానికి ఎప్పుడు రావాలో, కానీ ఎప్పుడు ఏమి చేయాలో
సమస్తం ఎన్నున్న వాడికి దేవుడు తెలుసు కాబట్టి ఆ సమయంలో రప్పిస్తారు తప్ప నేనంటే జరిగిపోతే పరిస్థితి కాదు. మనము దీంట్లో ఒక పాత్ర మాత్రమే. మనం ఈ పాత్రలో శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లోటు వచ్చినా సహించుకుని ఓర్చుకుని మనం ఏం చేయాలంటే ఓపికతో పరిగెట్టాలి మనంతా కలిసి. అది ఓపిక లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు. చాలా మంది చదువుకునే సమయంలో పరుగు పందాలని రకరకాల పోటీలు పెడతారు. ఆ పోటీలో నెగ్గిన వారిని ఏం చేస్తారంటే విద్యార్థులు నెగ్గుతారు, కానీ అందరూ ఓడిపోయిన అందరూ విద్యార్థులు అంటారా? ఎవరు అంటారు? మనం ఇదంతా ఈ జీవితమైన ప్రయాణం అంతా ఒక పోటీ కింద తీసుకోండి. ఈ ప్రయాణం అంతా మనం బ్రతికే వరకు లేదంటే మరణించే వరకు కూడా ఈ పోటీలో ఏదైతే ఈ పందెంలో మనం ఏం చేయాలంటే దేవునికి మనకి ఒక విలువైన ఆత్మీయ బంధంతో మనం ఏం చేయాలంటే సంబంధంతో అది ఎప్పటికీ మనం మరణించే వరకు కూడా అది తొలగిపోకుండా మనం ఆ రీతిలో ఉండాలి పిల్లరా. ఒక ఉపమానం చెప్పేసి మీ ఎంత ఊహిస్తాను పిల్లరా. ఒకరోజు ఒక పేద స్థితిరాలు బాధపడుతూ ఉంది పిల్లరా. బాధపడుతూ ఉంటే ఎంతగానో శోధనకుండా ఉంది, ఇబ్బంది కూడా ఉంది. వాళ్ళ కుమారుడు ఎంతగానో చదువులో మంచి విజయం పొందుతారు, కానీ డబ్బులు లేక బాధపడుతూ ఉండేది పిల్ల. తల్లి బాధపడుతున్న సమయంలో తల్లి ఒకటే ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు ఇచ్చిన బిడ్డ కాబట్టి ఈ బిడ్డ నువ్వే వాడుకో ప్రభు అని చెప్పింది. ఒకరోజు ఒక పోటీ, ఆ ఊరిలో ఒక పోటీ జరిగింది. ఏ పోటీ అంటే రాజుగారికి కుమారుడు లేరంట పిల్లరా. లేకపోతే రాజుగారికి కుమారుడు కావాలి కాబట్టి అందరికి పోటీలు పెడతామని చెప్పేసి అందరికి పోటీలు పెడుతున్నారు. పోటీలు పెట్టి ఎవరైతే విజేత అవుతారో వారే నా రాజు తర్వాత రాజు అని చెబితే ఊరిలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ పాల్గొనడానికి సిద్ధపడ్డారు. రేపు దినాన్ని పండుగ ప్రారంభిస్తాం, పండుగలో మీరు పాల్గొనాలి అని చెప్తే అందరూ పాల్గొన్నారు. ఎంతమంది అంటే చాలా మంది 1000 పైన క్షణమంతా పాల్గొన్నారు. పాల్గొన్న సమయంలో ఈ తల్లి రాత్రి ఒకటే ప్రార్థన చేస్తుంది, ప్రభువాని చిత్తమైంది కుమారుని ఈ పందులో నెగ్గించు ప్రభా అని ప్రార్థన చేసి పంపించింది. వెంటనే ఆ కుమారుడు ఏం చేయాలంటే ఆ 1000 మంది పైనే ఉన్న క్షణంగాల్లో ఈ కుమారుడు కూడా నెగ్గాడు. 1000 మంది కాస్త 5000, 1000 కాస్త 500, 200, 300, అలాగే 100, 50 అలా తగ్గుతుంటే వస్తుంది. కానీ ఈ కుమారుడు అన్ని విజయం పొందుకుంటే వస్తున్నాడు పిల్లరా. ఆ బంధువులో తల్లి ఆనందిస్తుంది, కానీ ప్రార్థన మాత్రం మర్చిపోలేదు. ప్రతిరోజు అక్కడ ఏ పని చేసినా కానీ, ఆ పందెంలో ఏ పందెం పెట్టినా కానీ ప్రార్థన చేస్తూ ఉండేది. ఇక్కడ విజయం పొందేసేలామని చెప్పొచ్చాడు, ఎంతగానో ఆనందించింది, కానీ ప్రార్థన మాత్రం మానలేదు. ఇంకా ఆఖరికి 10 మంది పోటీ పెట్టారు, దాంట్లో కూడా విజయం పొందేశాడు. ఆఖరికి 3 ఉన్నారు పిల్లరా. ఆ 3తోటి ఆ పోటీ పెట్టడానికి ప్రారంభిస్తామని చెప్పి పోటీలు పెడుతున్నారు. ఆ 3 కూడా ఒకడు బాగా ధనవంతుడు, ఒకడేమో మంచి తరగతి వాడు, 3వవాడు తల్లి ప్రార్థన చేసిన వారు ఉన్నాడు. వీళ్ళు 3 కూడా ఏం చేస్తారంటే పోటీ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. రేపటి దినాన్ని ఉదయం కళాశాలలో ఫలానా పోటీ పెడతాం, పరుగు పందులు పెడతాం అని చెప్తే వెంటనే సిద్ధపడ్డారు. వెంటనే సిద్ధపడిన తర్వాత వారు ప్రేమలో ఏమి కావాలో ఏమి ఉండాలో అన్ని సిద్ధపరిచారు పిల్లరా. సిద్ధపరిచిన తర్వాత రేపటి దినం వచ్చే ఈరోజు పోటీ అన్నారు కదా, రేపటి దినం పోటీ అంటే ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు వచ్చేసిన తర్వాత ఆ పోటీలో 3 గీతల్లో నుంచుని రాజుకి మంత్రి ఉంటాడు కదా, రాజు ఒక మంత్రికి ఒక మాట చెప్పాడు. ఏమనంటే 3కి ఒక మాట చెప్పరా, నేను ఎప్పుడైతే వేలుతానో అప్పుడు పరిగెత్తాలా అని చెప్పాడు. ఏం చెప్పాడు కాబట్టి అది వెంటనే చెప్పిన వెంటనే అది చేశారు. చెప్పిన వెంటనే ఆ 3కి చెప్పేశారు. బాగానే అయిపోయిన తర్వాత వెంటనే ఆ 3 వెళ్ళిపోయిన తర్వాత ఆ 3కి చెప్పేశారు. చెప్పేసిన వెంటనే ధనవంతుడు విన్నాడు, మంచిదాకా విన్నాడు, పేదవాడు కూడా విన్నాడు. వెంటనే ఏమైందంటే అక్కడ 3 విన్నారు. వెంటనే రెడీ 1, 2, 3 అంటున్నారు. వెంటనే అవుతుంది. ఈ 3కి టెన్షన్ వస్తుంది, ఎప్పుడు రాజు చేతికి ఎత్తాడు,
ఎప్పుడు వేలిస్తాడు, అప్పుడు వేలిస్తే నేను పరిగెడతామని చూశారు. కానీ ముగ్గురులో ఇంకా విజులు వేస్తారు పరిగెత్తనంటే ముగ్గురు చూశారు. కానీ ధనవంతుడు ఏం చేశాడంటే, నేనెందుకు పరిగెట్టకూడదు, వాళ్ళు విజయం పొందాలని అలా చెప్పాడేమో రాజు అని చెప్పేసి నేను పరిగెత్తామని చెప్పేసి ధనవంతుడు పరిగెత్తాడు కాబట్టి ధనవంతుడు పరిగెట్టాడు కాబట్టి ఈ మధ్య రకం వాడు ఏం చేశాడంటే, వెంటనే ఆడి విజయం పొందాలేమో అని అలా చెప్పాడేమో అని ఈడు పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ పేదవాడు ఏం చేశాడంటే, తన రాజు చేయవంకే చూసి ఎప్పుడు చేయలేపుతాడా అని చూశాడు. కానీ ఆ రాజు చేయలేపలేదు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. కానీ ఏమైందంటే ఆఖరిగా రాజుగా అభిషేకించబడ్డాడంటే, రాజుగా పిలువబడ్డాడు. ఎవరంటే ఈ పేదవాడిని పిలువబడ్డాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పూర్వ జన్మలో చెప్పిన కానీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏర్పాటు ఎలా ఉంటుందంటే, దేవుడి చిత్తము ఎలా ఉంటుందంటే, ఆయన విలువైన సమయంలో మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ రాజు అధిగమించాలంటే, రాజుగా పిలువబడాలంటే మనం ఘనత రావాల్సిన లేదు, పేరు రావాల్సిన లేదు. కానీ ఆ పోటీలో నెగ్గే సత్తా కూడా ఉండాలి. ఆ సత్తా అంటే నీలో ఇప్పుడు ఎందుకు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఆ పోటీ ఇప్పుడు రాజుగా దేవుడు ఉన్నాడు. మనము ఆ రాజు ఒక పోటీ పెట్టడం, ఈ భూలోకంలో మనందరికి ఏం పోటీ పెట్టాడంటే ప్రార్థన చేసే సత్తా దేవుడు పెట్టాడు. ఆ ప్రార్థనను నిందవలేదని గమనించుకో. ఈరోజు నేను చేసే ప్రార్థన దేవుడు అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ రాజుకి ఆ కుమారుడు పేదవాడైన ప్రార్థనతో జయించాడు. ఈరోజు నీ ప్రార్థనతో నీ కుటుంబాన్ని జయించవచ్చు, నీ కుటుంబంతో ఏ శోధన ప్రార్థన చేస్తే జయించవచ్చు. కానీ మనం ఏమి చేస్తామంటే ప్రార్థన చేయక ఏమి చేస్తే నా సమస్య తీర్చబడుతుంది, ఏమి చేస్తే నా సమస్య సర్దుబాటు అవుతుంది ఆలోచన చేస్తే మనం ఏం చేస్తుంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ మనం ఏమి కొని తెచ్చుకున్నామంటే శోధన మనం కొని తెచ్చుకుంటున్నాం. మన ఇంటి పక్కనే శోధన కొని తెచ్చిపెట్టుకున్నట్టుగా అలా తెచ్చిపెట్టుకున్నాం. కాబట్టి అలాగనే ఇక్కడ సియోను తన జీవితంలో కూడా దేవుడు నమ్ముకునే బెడ్లో కూడా ఏమవుతుందంటే, దేవుడు నన్ను మరిచున్నాడు, దేవుడు నన్ను దూరం పెట్టాడు అనుకున్నారు. కానీ అక్కడ దూరం పెట్టలేదు. కానీ వారు అనుకుని వారి జీవితంలో బాధకుండా వెళ్ళారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఆఖరి శుక్రవారం రోజు కూడా దేవుడు నాకు దూరం ఉన్నాడని నువ్వు ప్రార్థన చేయడం మానేసి, లేదంటే ప్రార్థనలో ప్రతిరోజు చేసే ప్రార్థన మానేసి, ప్రతిరోజు చదివే బైబిల్ చదవడం మానేసి, ప్రతిరోజు చేసే పనులన్నీ మానేసి టీవీకి లేదంటే పక్కవారికి మాటతోటి గడపడం స్టార్ట్ చేస్తున్నావేమో, నీ శోధనను కొని తెచ్చుకుంటావు. ఈ రోజున పక్కవారి శోధన కొని తెచ్చుకుంటున్నది. దేవుడు అక్కడ మాట్లాడతాడు ఏమంటే, బయటకు వెళ్ళేవాడు లోపలికి వచ్చేవాడు వారు పాపం పొందాలంటే బయట నుంచి పొందవలసిన లేదు, కానీ లోపల నుంచి తన ఆత్మచేతనే పాపం పొందునని మాట కనబడుతుంది ప్రియుల బైబిల్లో. ఎక్కడో పాపము బయటకు వెళ్తే రావక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి చూస్తే పాపం రావక్కర్లేదు. కానీ మనలో ఉన్న పాపను ఏం చేస్తుంటే మనమే ఏం చేస్తుంటే పాపను మనం మన హృదయం నుంచి కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి పాపకు దాసం అవుతున్నాం. ఈరోజు నువ్వు కూడా ఏ రీతిలో ఉన్నావు? ఈరోజు సియోను అనే దేవుడు నమ్ముకుని బిడ్డలు కూడా వారు పాపంలో దేవుడు మాకు తోడుగా లేరని అనుకుని వారి జీవితంలో బాధపడుతున్నారు. ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉంటే ఆ శోధన జయించగలరు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ఆఖరి శుక్రవారం రోజు కూడా, రేపు వచ్చే మొదటి శుక్రవారం రోజులో దేవుడు నాకు మంచి విజయవంతాన్ని మోపించి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలరు. దేవుడు నాకు మంచి విజయం దయచేస్తాడు, ఆ పనిలో మంచి విజయం దయచేస్తాడు, లేదంటే ఆ చదువులో మంచి విజయం దయచేస్తాడు, దేవుడు దయచేస్తాడు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా నెరవేరుస్తాడు. ఎవరంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అంటున్నాడు. మొదట అడగడం నేర్చుకోవాలి, తర్వాత అడిగిన తర్వాత ఫలితంగా తెరవడం నేర్చుకోవాలి. చాలా మంది చూడండి, తాళం వేసినప్పుడు మనకు కప్పు ఉంటుంది, మనకు బాగా తెలుసు. కప్పకి తాళం ఇక్కడ ఇంటికి బయటికి వెళ్ళిపోండి, దొంగలు దొరుకుతారు. ఇంటికి తాళం సరిగ్గా వేయకపోతే దొంగలు దొరుకుతారు. కప్ప చేయడం నేర్చుకుంటే మీకు అంత వచ్చేసినట్టే. మన ఆత్మీయ జీవితం కూడా ఒక కప్ప లాంటిదే. ఎందుకంటే ఎప్పుడు ముయ్యాలో తెలుసు, ఎప్పుడు తెరాలో తెలుసు అంటారు. కప్పకేంటి ఎప్పుడు తెరాలో తెలుసు, ఎప్పుడు ముయ్యాలో తెలుసు. ఎప్పుడు అంటే పిల్లరా, అది కప్ప మనం బయటకు వెళ్తున్నప్పుడు కప్ప వేస్తాం, ఇంట్లో ఉంటే కప్ప తీస్తాం.
అలాగే నీ ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు కప్ప వేయాలి, ప్రార్థన లేనప్పుడు తీయాలి. ఈరోజు మనంతా ఎలా ఉన్నారంటే కప్ప తీస్తున్నాం, కప్ప వేస్తలేదు అంతే. ఇప్పుడు ఆ కప్ప మీద ఆ తాళంకి లేకపోతే, ఆ తాళంకి పెట్టి తిప్పకలేకపోతే ఆ కప్ప ముయ్యబడదు. అలాగే దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని క్రియలు మనలో లేకపోయినట్లయితే ఆ కప్పలాగా దూరదో. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా మన ఎదగలేమని చెబుతుంది ప్రియులారా. ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, దేవుడు ఇచ్చే స్థితిగతుల్లో ఉన్నాయా, మన గుడి తెచ్చుకునే స్థితిగతుల్లో ఉన్నాయా? దేవుడు ఇచ్చిన వాటి వరకు తృప్తిపడి లేకుండా ఫలానా కావాలని తృప్తిపడటమేమో చేత ఉన్న వాటిలోనే తృప్తిపడి నీ జీవిత కాలం కొరకు యెహోవా కొరకు పోరాడితే జీవితం అంతా దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు మీరు నేర్చుకున్న మాట ఏమిటంటే, దేవుడు తన జీవితంలో మరిచిపోతున్నాడేమో, శోధనలో ఉంటున్నాము కానీ పట్టించుకోవడమేమోని ప్రార్థన చేస్తున్నదేమో, కానీ దేవుడు అంటున్నాడు మీ ప్రార్థనలు విని తగిన జవాబు ఇవ్వబోతున్నాను, కానీ ఓపికతో కనిపెట్టండి. దేవుడు అంటున్నాడు ఓపిక లేకపోతే ఎన్ని పనులు చేసినా వ్యర్థము. ఏ పనికి వెళ్ళండి, ఏ పనిలో చేయండి, ఓపికతో ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి నాకు చిరాకు వస్తుంది, నాకు డబ్బులు వద్దని చెప్పి వెళ్ళిపోతావా? వెళ్ళిపో, డబ్బులు కావాలి. అలాగే దేవుడి దగ్గర పని చేస్తున్న ప్రభావ, నీకు ప్రార్థన చేస్తున్న ప్రభావ నాకు జవాబు ఇవ్వని అడిగితే ఓపికతో ఉంటే దేవుడు సమాధానం చేస్తాడు. సియోను అలాగే దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా ఓపిక లేకపోతే దేవుడు మర్చిపోయి అనుకుంటున్నారు. అలా మర్చిపోకుండా దేవుడు నీతోనే ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. ఎప్పుడు అంటే దేవుడు తన అరచేతిలో చెక్కబడాలి. నువ్వు ఈరోజు చాలా మంది జీవితంలో చాలా మంది ఏమంటారంటే, నేను ఆ పోస్ట్లో ఉన్నానండి, లేదంటే నేను సెల్ ఫోన్లో ఉన్నానండి అని అనొచ్చు. అది గొప్ప సంగతి కాదు. దేవుడు అరచేతిలో నువ్వు ఉండాలి. దేవుడు అరచేతులు లేకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినా వ్యర్థం. కాబట్టి ఈసారి నుంచి నువ్వు ఏంటంటే దేవుడు అరచేతులు ఉండేలాగా నాకు సహాయం ఏమి ప్రభావ. ఈ రోజు నుంచి ఈ ఆఖరి శుక్రవారం రోజున నీ అరచేతులని ఆశపడుతున్న ఎవరైతే ఉన్నారో మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు అడుగుతాం, వీళ్ళరా గొప్ప దేవుడు, గొప్ప మన దేవుడు కాబట్టి ఎన్నో శోధనలు ఉన్నాయి మన జీవితంలో, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో, ఎన్నో పొందులు మన జీవితంలో. దేవుడు సమస్తము ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఒక్కసారి దేవుడిని అడుగుదామా. ఈరోజు సియోను తన దేవుడు నమ్ముల వీళ్ళు కూడా దేవుడు నన్ను మరిచిపోతున్నాడు, దూరం పెట్టని అనుకున్నారు. ఈరోజు ఆ స్థితిలో నువ్వు ఉండి అడుగుతున్నావేమో. ఒక్కసారి జాగ్రత్త దేవుడిని అడుగుదాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు నన్ను విన్న వాటిని బట్టి ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు తన అరచేతిలో చూపించబడాలని ఆశపడుతున్నాడు, తన అరచేతిలో ఉండాలని ఆశపడుతున్నాడు, తన అరచేతిలో ఉండి ఒక గొప్ప బిడ్డగా నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. ఆశపడినట్టు స్థితిపడుతున్నావా? దేవుడు అడుగుదామా, దేవా నా గొప్ప కార్యం చేయ ప్రభా, ఆశ్చర్య కార్యం చేయ ప్రభా, బలమైన కార్యం చేయ ప్రభా, గొప్ప కార్యం చేయమని అడిగినట్లయితే గొప్ప ఆశ వస్తుంది. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీపించగలిగిన ఎవరైతే ఈ సమయంలో ఈ ఆఖరి శుక్రవారం వచ్చినా దేవుడు నా జీవితంలో తన అరచేతిలో ఉండాలి, దేవుడు నన్ను మరిచిపోకుండా ఆయన సమీపంగా ఉండాలి ఎవరైతే అనుకుంటున్నారో వారి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తుందా. అతిమికులుగా ప్రేమించిన మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి విషయాలు ఈ ఆఖరి శుక్రవారం రోజున మేము వింటున్న ప్రబంధాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి విషయాలు ప్రభా. సియోను అలానే తన జీవితంలో యెహోవా నన్ను మరచుకున్నాడు, యెహోవా నన్ను దూరం పెడుతున్నాడని తన మనసులో తలంచుకున్నాడు ప్రభా. అలాగే మేము తలంచుకుని నీకు అతి దూరంగా ఉంటున్నామేమో ప్రభా, అతి దూరంగా ఉండి నాకు కార్యం చేయ ప్రభా. నా ఇంట్లో శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నా కార్యం చేయడానికి ప్రార్థన చేస్తున్నారేమో ప్రభా. సియోను లాంటి మనస్సును తీసివేసి దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే మనస్సు ప్రభా వారికి దయచేసి నడిపించండి. ఈ సమయంలో ప్రభా మా ప్రియబిడ్డలు ఎవరైతే నీ అరచేతిలో చిక్కించబడాలని ఆశపడుతున్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా దీవించండి, ఆశీర్వదించండి. నీ మెండైన దేవుళ్ళు ఆశీర్వాదాలను ప్రభా మెండుగా అనుగ్రహించండి.
విన్న వాక్యం బట్టి ప్రభు వారి జీవితంలో ఫలించి అభివృద్ధిగా మార్చండి ప్రభు. ఈ ఆఖరి శుక్రవారపు దినమున ప్రభు వారి జీవితంలో మంచి కార్యం చూసేవారిగా, గొప్ప కార్యం చూసేవారిగా నడిపించండి. ఈ మాట వారి జీవితంలో ఫలించి అభివృద్ధిగా మార్చమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ఎందుకంటే అనువాడు ఉన్నవాడు అనువాడు అని చెబుతున్న కాబట్టి ఉన్నవాడు కాబట్టి వారి జీవితంలో ఫలించండి ప్రభా, అభివృద్ధికరంగా మార్చండి ప్రభా. ఈ చిన్న పరిచయలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ చిన్న పరిచయలు ఏవైతే కావాలో, ఏవైతే లోట్లు ఉన్నాయో సమస్తం ఎరుగున్న వారికి అవన్నీ తీర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. చేయబడుతున్న ప్రార్థన అని ఎత్తబడిన వాక్యము ప్రభా వ్యర్థము కాకుండా ప్రభా, హృదయంలో ఫలములు రాసుకుని ప్రభా, నీ జీవిత కాలం అంతా ప్రభా ఈ వాక్యం జ్ఞానం చేసుకుని నీలో అభివృద్ధికరంగా ఆశ్రదకరంగా ఉండే భాగ్యము ధన్యత మా అందరికీ దయచేసి నడిపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కృప, అన్యోన్య సహవాసము మనకును ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన వారిని, అలాగే ఈ మాట విన్న వారిని దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాడు, సులువు రక్తమే ఇచ్చాడు. ప్రభు సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో